మనము ఆయనను ఎరిగి ఉన్న స్థాయిని బట్టే ఆయన కార్యాలను, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని మనం పొందగలం. మనం ఆయన ఎరిగి ఉన్న స్థాయిని బట్టి మనం ఆయనను తక్కువగా ఎరుగుంటే తక్కువ కార్యాలే పొందగలం. ఆయనను ఎక్కువగా ఎరుగుంటే ఎక్కువ కార్యాలను చూడగలం. ఆయనను మనం ఎంతగా ఎరుగున్నామో మన విశ్వాసం అంతగా పెరిగిపోతూ ఉంటుంది. కొంచెముగా ఎరిగి ఉంటే కొంతవరకే విశ్వసించగలం. ఆయనను బాగుగా ఎరిగి ఉంటే మన విశ్వాస పరిమాణం కూడా ఒక రేంజ్లో ఉంటుంది. విశ్వాస పరిమాణం కొంచెంలో ఉన్నప్పుడు కొద్ది కార్యాలే మనం చూడగలం. విశ్వాస పరిమాణం ఒక రేంజ్లో ఉన్నప్పుడు ఆయన కార్యాలు కూడా ఒక రేంజ్లో అనుభవించగలం, చూడగలం, చూపించగలం. సింపుల్ సందేశం. ఇంకేం కావాలి? టూకీగా 2 ముక్కల్లో అయిపోయింది అంతే. ఇప్పుడు ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకోవాలి. అసలు యేసు ప్రభుని నేను ఎంతవరకు తెలుసుకున్నాను, అసలు నా జీవితంలో ఆయన ఎంతవరకు పరిచయం అయ్యాడు, ఆయనను ఏ స్థాయిలో కనుగొన్నాను. ప్రియులారా, బైబిల్లో చదివి యేసును తెలుసుకోవటం మాత్రమే కాదు, ప్రాక్టికల్గా యేసుతో నడిచి యేసును తెలుసుకోవటం కూడా ఒక అద్భుతమైన అనుభవం. ప్రైజ్ ది లార్డ్. గత 2002 ఇది 2024 అంటే ఎన్ని సంవత్సరాలు అండి? ఎన్ని సంవత్సరాలు? 22 28 ఎవరు అందరు నోట్లో కొనుక్కుంటారు. చెప్పండి పెద్దగా. 27 25 2002 2024 మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? మరి ఆ మొక్క గట్టిగా చెప్పరేంది? మీకే అనుమానం కదా, తప్పో రైటు అని. ఎందుకైనా మధ్య 20 అనేది వినపడుతుంది కానీ ఆ తర్వాత 2, 3, 4 ఏమి వినపట్ల నాకు. ఈ 22 సంవత్సరాలుగా నేను కొంతమేర ఆయన్ని కొంతమేర తెలుసుకున్నా. నాకు ఒకటి అర్థమైంది. బైబిల్లో చదివి యేసుని తెలుసుకోవటం వేరు, జీవితంలో యేసును అనుభవించి తెలుసుకోవటం వేరు. హల్లెలూయా. బైబిల్లో చదువుతారు కొంతమంది, బైబిల్లో తెలుసు, మార్తా తెలుసుకున్నట్టు. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును అనే ప్రభు అంటే అంత్యదినమున లెగుస్తాడని నాకు కూడా తెలుసు అంటున్నాం. మార్తమ్మలు ఉన్నారు, మహాతల్లులు కొంతమంది, మార్తయ్యలు కూడా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు సంగతి చెప్పంటే చివరిలో నాకు తెలుసులే అంటుంటారు. మన అలా మాట్లాడారు, ముందు వాళ్ళే మాట్లాడుతుంటారు. మార్తమ్మలాగా యేసు ప్రభుని సౌండ్ చేయనీరు, ముందు ఆమె మాట్లాడుతుంటుంది. ఏదైనా సరే అంతే, ముందు దడదడగా మాట్లాడేస్తుంది. అంటే అంత్యదినమునకు దేవుడనా నేను? ఆమంటది, అబ్బాయి చచ్చిపోకముందే నువ్వు వచ్చినట్టయితే బతికేవాడు అంటది. అంటే ఏంది? నిన్నట్లో నువ్వు ఉన్నట్టయితే చావకపోవును, ఒకవేళ అవకాశం ఉంటే రేపు అంత్యదినమున లెగుస్తాడు. అంటే నిన్నటికి రేపటికి, మరి నేటికి నీ వల్ల ఏడైదిలేయా. యేసు ప్రభు ఇచ్చింది ఏంటంటే, ఈరోజు కూడా నేను దేవుడనే, ఈరోజు కూడా నేను ప్రభువునే, ఈరోజు మీద కూడా నాకు అధికారం ఉంది, నిన్నటి మీద నాకు అధికారం ఉంది, రేపటి మీద నాకు అధికారం ఉంది, నేటి మీద కూడా నాకు అధికారం ఉంది, నువ్వు నమ్మి గుంచు చాలన్నాడు. చూపించాడు ఆ కార్యాన్ని. నిన్నుంటే చావకపోవును, రేపైతే నువ్వు లేపుతావు, మరి ఈరోజు అంటే ఈరోజు కూడా నేను బ్రతికించగలవాడను. నమ్మిక మాత్రం ఉంచంతే. నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూతువని నీతో చెప్పలేదా మార్తా? మళ్ళా రాయి తీయొద్దంటావు, కంపు కొట్టిద్దంటావు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. యోహాను 11లో ఉంటుంది ఈ మ్యాటర్. యోహాను సువార్త 11లో ఉంటుంది. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ప్రభువుని మనం తెలుసుకునే స్థాయిని బట్టి
మన విశ్వాస పరిమాణం గ్రోత్ అవుతుంది. విశ్వాస పరిమాణం గ్రోత్ అయిన కొలది దేవుని కార్యాలు మనం ఆ రేంజ్లో చూడగలుగుతాం. చాలామందికి విశ్వాసం వృద్ధి పొందాలి, విశ్వాసం వృద్ధి పొందాలి, విశ్వాసం వృద్ధి పొందాలి. పౌలు అంటాడు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుంచి కానీ మనం చూడగలిగితే చూడండి. 1 కొరింథీ 13:1 నుంచి, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనైనను నేను మాట్లాడిన ప్రేమ లేని వాడనైతే మ్రోగడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను. చాలు, కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం అనే మాట మాట్లాడాడు. అంటే విశ్వాసంలో పరిమాణాలు ఉన్నాయి. చిన్న చిన్న కార్యాలు జరిగించే విశ్వాసం ఉంది. కొంతమంది విశ్వాసం అయితే కొండల్ని కూడా పెకలించిద్దట. కొండల్ని కూడా పెకలించిద్దట. పేరుకే విశ్వాసులు, కానీ విశ్వాసులు అంత విశ్వాసం ఉంటుందా? అంత విశ్వాసం ఉంటే కలవరంలో ఎందుకు బతుకుతారు? ఆందోళనలో ఎందుకు బతుకుతారు? ఆవేదనలో ఎందుకు బతుకుతారు? పిరికితనంలో, భయంలో, నిరాశలో, నిస్పృహలో, కృంగుబాటులో ఎందుకు బతుకుతారు? మళ్ళీ పేరుకి విశ్వాసులు. విశ్వాసులు అనే వాళ్ళలో నిజంగా విశ్వాసం అనేది ఏడిస్తే కలవరాల్లో బతకరు, కృంగుబాటులో, ఆవేదనల్లో, ఆక్రందనలో బ్రతకరు. ఎందుకంటే వారు దేవుని ఎరిగిన వారు, దేవుని యందు విశ్వాసం గలవారు కనుక. విశ్వాసం ఎప్పుడైతే హృదయంలో సమృద్ధిగా ఉంటుందో కలవరం ఆ మధ్యలో కనపడదు, ఆందోళన, దడ, ఆయాసాలు ఆ మధ్యలో కనపడవు. అవన్నీ మనలో కనపడుతున్నాయి అంటే విశ్వాసం పర్సెంటేజ్ బాగా డౌన్ అయిపోయిందని అర్థం. రక్తహీనత వస్తే మొహం పాలిపోయినట్టు విశ్వాస పర్సెంటేజ్ బాగా డౌన్ అయిందంటే రుజువు ఏంటంటే మనలో ఆందోళన, టెన్షను, ప్రెషరు, ఒత్తిడి పెరిగిపోయి ప్రశాంతత పోగొట్టుకుంటాం. ప్రశాంతత పోయింది అంటే అర్థమైంది, ప్రశాంతత కాదు, ముందు విశ్వాసం పోయిందని అర్థం. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. నేను చెప్పినప్పుడు బాగానే తలూపుతారు. మళ్ళీ ఇక్కడ నుంచి దాటంగానే మళ్ళా ఏమైద్దో ఏమో, ఏమైద్దో ఏమో, ఈ దడవాళ్ళతో చచ్చిపోతున్నాను నేను అన్యాయంగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆరేతి, నువ్వు దేవుని యందలి విశ్వాసం కలిగిన వ్యక్తివి. ఆ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుని అద్భుతాలు కూడా నువ్వు స్వతంత్రించుకుంటావు.